ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ని ఎలా చెక్ చేసుకుందామో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనకి ఒక నంబర్ కావాలి కదా. సో నేను ఇంట్ అనే వేరియబుల్ తీసుకొని ఆర్మ్స్ట్రాంగ్ అని తీసుకుంటున్నా. ఓకే, ఇంట్ ఆర్మ్స్ట్రాంగ్ పుట్టిన 153 అని తీసుకుంటున్నా నంబర్. మనకి ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు 153 అనేది 3 డిజిట్స్ కదా. సో దాంట్లో 3 డిజిట్స్ కాబట్టి 1 క్యూబ్ 1 ఇంటూ 1 నెక్స్ట్ ప్లస్ మళ్ళీ 5 ఉంది కదా. నెక్స్ట్ నెంబర్ 5 క్యూబ్ 5 ఇంటూ 5 మళ్ళీ ప్లస్ 3 క్యూబ్ 3 ఇంటూ 3 153 రావాలి. ఇప్పుడు దీన్ని చేసినాం అనుకో 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అప్పుడు మనకు 153 వస్తే అది ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అవుతుంది. సో దానికి మనం కోడ్ రాద్దాం. ఇంట్ నంబర్ ఈక్వల్ టు ఆర్మ్స్ట్రాంగ్ అని తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నంబర్ అంటే కూడా ఎంత 153. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు నంబర్ అన్న 153, ఆర్మ్స్ట్రాంగ్ అన్న కూడా 153. సో ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నానో మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటి, వైల్ లూప్ అని రాస్తా. నెక్స్ట్ వైల్ లూప్ తీసుకుంటా. వైల్ లూప్ నంబర్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ మన నంబర్ 0 కాకపోయింది అనుకో, నెక్స్ట్ మనం ఏం చేయాలి, లాస్ట్ నంబర్ తీసుకోవాలి. లాస్ట్ నంబర్ ఎలా తీసుకోవాలి, ఇంతకుముందు ప్రోగ్రామ్ చేసాం కదా. ఇంట్ లాస్ట్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్కడ నంబర్ మాడ్యులస్ 10. అప్పుడు 153కి ఏమవుతుంది, 153కి ఇప్పుడు ఏమొస్తుంది 3 అని వస్తుంది. ఓకే, లాస్ట్ నెంబర్ వచ్చింది. మనం ఆ లాస్ట్ నెంబర్ని ఏం చేయాలి, టు ద పవర్ ఆఫ్ 3 అని చేయాలి. 3 అని ఎలా చేయాలి, ఓకే మనము ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఇంట్ టెంప్ అని. ఇంట్ టెంప్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తా అంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ ఇక్కడ మ్యాథ్ డాట్ POW. ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ డాట్ లాస్ట్ కదా, ఆర్మ్స్ట్రాంగ్ డాట్ లాస్ట్ కాదు. ఇక్కడ నమ్ కామ మనకి ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా. సో 3. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ నమ్ కాదు, లాస్ట్ డిజిట్ కి మనము క్యూబ్ చేయాలి కాబట్టి ఇట్లా. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఎంత 3 వస్తుంది, ఒక 3 వస్తుంది. నెక్స్ట్ మ్యాథ్ డాట్ పౌ లాస్ట్ కామా 3 అంటే లాస్ట్ డిజిట్ 3 కదా. 3 కామా అక్కడ ఇక్కడ 3 అని ఉంది కదా. సో అక్కడ దాన్ని ఏం చేస్తుందంటే క్యూబ్ చేస్తుంది. 3 ఇంటూ 3. సో ఇలా మనకు అది అవుట్పుట్ ఇస్తుంది. సో నెక్స్ట్ ఆ టెంప్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, నమ్ అనేది ఒక నంబర్ తక్కువ చేయాలి. నమ్ ఈక్వల్ టు నంబర్ డివైడెడ్ బై 10. ఇప్పుడు 153 ఉంది, ఏమవుతుంది నెక్స్ట్ 15 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది 5 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ మ్యాథ్ డాట్ పవర్ అంటే ఇది మనకి యూజర్ డిఫైన్డ్ పవర్ కోసం యూజర్ డిఫైన్డ్ మెథడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వైల్ లూప్ బయట ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ టెంప్ ఈక్వల్ టు ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, ఇప్పుడు మనకు లోపల వచ్చిన వాల్యూ మొత్తం టెంప్ లో స్టోర్ అవుతుంది కదా. 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. ఓకే, ఎప్పుడైతే ఆ నంబర్ ఈక్వల్ టు ఆర్మ్స్ట్రాంగ్, ఫస్ట్ టైం మనం చూసినాం కదా ఆర్మ్స్ట్రాంగ్ చేంజ్ కాలేదని. ఒకవేళ ఎప్పుడైతే ఆ నంబర్ ఈక్వల్ టు అవుతుందో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తా, ఓకే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ ఇస్ ఆర్మ్స్ట్రాంగ్. ఒకవేళ అది ఈక్వల్ కాకపోయింది అనుకో, అప్పుడేం చేస్తాను నేను మళ్ళీ ఎల్స్ అని తీసుకుంటా. ఇప్పుడు టెంప్ ఈక్వల్ టు ఆర్మ్స్ట్రాంగ్ కాకపోయింది అనుకో, నంబర్ ఈస్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ అని రాస్తున్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది 10th లైన్లో ఉంటాం.
టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. ఓకే, మనం టెంప్ వాల్యూని ఇంట్ అని తీసుకున్నాం కదా, అట్లా కన్వర్ట్ చేయొద్దంట. డబుల్ మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్ మెథడ్లో మ్యాథ్ డాట్ పవ్ అనేది ఎలా ఉంది, డబుల్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి డబుల్. సో ఈ కోడ్ని ఇప్పుడు రన్ చేస్తున్నా. సో ఈ కోడ్ని రన్ చేసే 153 నంబర్ ఈజ్ అన్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, 150 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని అంటుంది. ఇప్పుడు ఈ కోడ్ అనేది పర్ఫెక్ట్ రన్ అయింది. ఇప్పుడు నేను ఇంకో నంబర్ తీసుకుంటా, 157. ఓకే, దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నా. సో 157 ఈజ్ నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్. సో గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.